అందరికీ నమస్కారాలు. గౌరవ హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, స్థానిక శాసనసభ్యురాలు మిర్యాల శిరీష్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, ఈరోజు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుందర్ సింగ్ గారు, అదే మరి ఇక్కడ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ రంపచోడవరం శ్రీనివాస్ గారు, ఒక పక్క పేరెంట్స్ ఉన్నారు, బాపనమ్మ గారు, అదే మరిగా కృష్ణవేణి గారు, ఉషారాణి గారు, అదే మరిగా సుదర్శన్ గారు, సుష్మా గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను రంపచోడవరానికి వచ్చినప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా ఆనందానికి ఎలాంటి అద్దులే లేవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు నేను అందరినీ ఒకటి అడుగుతున్నా. ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని కానీ, వంటింట్లో పని కానీ, లేకపోతే పిల్లల పెంపకం కానీ ఇద్దరూ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కానీ మీరు మీటింగ్కి రాకపోతే, మీ పిల్లల మీటింగ్కి రాకపోతే ఆ రోజు చెప్తున్నా, తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది.
తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలామందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను. అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని, 95-96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి, మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ, ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను, చాలామంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు. ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతూ ఉంది. అలాంటి సమయంలో ఎక్కువ మంది చాలామందిని అడిగితే మీరందరూ చెప్తున్నారు పిల్లల్ని ఎట్లా పెంచాలని. ఈరోజు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఎవరైనా పిల్లలుంటే అంగన్వాడీకి పంపిస్తాం చిన్నప్పుడే పేద పిల్లలందరినీ. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత 12 వరకు ఇప్పుడే మంత్రి గారు ఏమేమి ఫెసిలిటీస్ చెప్పారు. అక్కడి నుంచి మీ అందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13,000 రూపాయలు మీ అకౌంట్కి, మీ పిల్లల పేరుతో 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల జనాభా కూడా నియంత్రణ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో 2.1 ప్రతి ఒక్క కపుల్ అంటే భార్యాభర్తలు జీవితకాలంలో పిల్లల గారి కంటే దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు 1.5కు పడిపోయాం. రేపు రాబోయే స్కూల్స్లో రాను పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది కూడా ఒక మార్గం. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను. 67,47,000 మంది పిల్లలకి 10,120 కోట్లు, 42,70,000 మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేసాం. అది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5,11,000 మంది, 3,91,000 మంది తల్లుల ఖాతాలో 664 కోట్ల రూపాయలు జమ చేశాం. ఈరోజు మీరు చూస్తే కొంతమంది తల్లిదండ్రులు 4, 5, 6 మంది, 7 మంది, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు 10 మందికి చెప్పాలి, పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. మనందరం ఆలోచిస్తున్నాం, జీవితంలో ఒక 2 ఎకరాలు భూమి కొనుక్కోవాలి, ఆ భూమి ఒక ఆస్తిగా ఉంటుంది, ఒక భద్రత ఉంటుందని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, భూములు కొనొచ్చు కానీ ఆస్తి ఉంటుంది, కానీ అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే దీని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు చూస్తుంటారు, మేము సూపర్ 6 ఇచ్చాం. మీ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా మొదల తారీఖు వస్తే పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకి ఎక్కడ పోయినా జల్సాగా పోయి రావడానికి ఎవ్వరు అడగకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండ మీరందరూ ఇంటిపైన సోలార్ పెట్టుకోండి, అది కూడా ఉచితంగా ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే మీరు సోలార్ అయిన తర్వాత ఇంట్లో స్టవ్ కూడా పెట్టుకోండి. పైన కరెంటు సోలార్ ప్యానెల్ ఉంటాయి, కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. శుభ్రంగా మీరు వంట చేసుకుంటే వంట ఖర్చు కూడా తగ్గి 3 సిలిండర్లకు ఇచ్చే డబ్బులు 3 సార్లు సంవత్సరానికి మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంక సిలిండర్ బాధే ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నేను ఒకటే ఆలోచిస్తున్నాను, జీవన ప్రమాణాలు పెంచాలి.
ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. చేపలు ఇచ్చినప్పుడు ఆ చేప తింటారు. చేప పట్టేది నేర్పించగలిగితే 10 మందికి మీరు చేపలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయంతోనే ముందుకు పోతున్నా. ఈరోజు P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. అదే సమయంలో పేదవాళ్ళ జీవితాలను మార్చడానికి అనునిత్యం వినూత్నమైన కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు అవసరం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ప్రారంభించాం. వడ్డీ కూడా 13-14%. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు నుంచి విదిలించి 13% ఉండే వడ్డీని 9, 8.5, 8 కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లో సమస్యలు ఉండేటివి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం అందరం కూడా అన్ని సాధించామని కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం కానీ దెబ్బతింటే తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఒక పరిశ్రమ దెబ్బతింటే మళ్ళీ ఆ పరిశ్రమను రివైవ్ చేయడానికి టైం పడుతుంది. ఎవరైనా అప్పు చేస్తే అప్పు తీర్చడానికి వడ్డీ కడుతూనే కొద్దిగా తీర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇవ్వాలంటే అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి. అప్పుడే దీనికి సస్టైనబిలిటీ ఉంటుంది. అప్పులు తెచ్చిస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అప్పులు ఇవ్వకుండా మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు వేలం వేసే పరిస్థితికి వస్తారు. అందుకే ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పక్క ఈ పని చేస్తున్నాయి, ఇంకొక పక్క మౌలికమైన వ్యవస్థలతో మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. పిల్లల చదువు ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించేది నా పిల్లలు బాగుపడాలని, మంచి చదువుకోవాలని, చదువుకొని మంచి పౌరులుగా తయారు కావాలని, జీవితంలో మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకోవాలని, సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచిస్తారు.